నెక్స్ట్ మోడల్ పేపర్ 3. సో మన ప్రీవియస్ వీడియోస్ లో మోడల్ పేపర్ 2 అండ్ మోడల్ పేపర్ 1 రెండు వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకు మోడల్ పేపర్ 3 ఉంది. సో ఫస్ట్ we have 3 sections, we know that. So let us discuss the first section. In the first section, how many questions are there? 3 questions. Okay. So what is the question? First of all, we should read the question properly. Right? Question అంటే కరెక్ట్ చదవలేదు అనుకోండి, ఆన్సర్ అనేది అర్థం కాదు, ఆన్సర్ రాదు మనకు, టు బి ఫ్రాంక్. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1, లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వాట్ ఇస్ ద క్వశ్చన్? లిస్ట్ అవుట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ సెంటెన్స్? దీంట్లో మనకు మెయిన్ పాయింట్ ఏముందో ఐడెంటిఫై చేయాలి. ఏ ప్రూవ్ చేయమన్నాడు? సో సారీ, ప్రూవ్ చేయమంటే ఏమన్నాడు? మెటీరియల్స్ రిక్వైర్. ఏం మెటీరియల్స్ రిక్వైర్ అవుతున్నాయి దేనికి? రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో అది ప్రూవ్ చేయడం కోసం మనకు ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్ అవుతాయి అని అడిగారు. రైట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, దీస్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐరన్ రాడ్. ఐరన్ రాడ్ ఇస్ ద నెంబర్ 1. నెక్స్ట్ దెర్ ఇస్ ఎ కండిషన్ వైల్ వి ఆర్ టేకింగ్ ద ఐరన్ రాడ్. ఐరన్ రాడ్ తీసుకునేటప్పుడు మనం కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటది? ఆ ఐరన్ రాడ్ కి సేమ్ లెంత్ ఉండాలి కానీ డిఫరెంట్ ఏరియా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఐరన్ రాడ్ అనుకోండి. ఈ ఐరన్ రాడ్ ఇలాంటివి మనము నెంబర్ ఆఫ్ ఐరన్ రాడ్ తీసుకుంటాం, బట్ లెంత్ షుడ్ బి సిమిలర్, బట్ ఏరియా ఇది డయామీటర్ ఉంది కదా, అది మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. ఓకేనా? సో ఇది థిన్ గా ఉంది, ఇంకొక ఐరన్ రాడ్ ఎలా ఉండాలి? కొద్దిగా థిక్ గా ఉండాలి, దానికంటే కొంచెం ఇంకా థిక్ గా ఉండాలి. అట్లా కాబట్టి ఐరన్ రాడ్స్ అనేవి సేమ్ లెంత్ ఉండాలి, బట్ ఏరియా మాత్రం డిఫరెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ కరెంట్ పాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం అమ్మీటర్ యూజ్ చేస్తాం. అమ్మీటర్ ఇస్ ద సెకండ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ కాపర్ వైర్, వీటిని కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేయాలంటే కాపర్ వైర్స్ మనకు అవసరం ఉంది. సో నెక్స్ట్ ఏంటి? కీ. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కీ? కీ ఇస్ నథింగ్ బట్ స్విచ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ అండ్ బ్రేక్ ద సర్క్యూట్. సర్క్యూట్ ని ఆన్ ఆఫ్ చేయడం కోసం మనం కీ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పవర్ సప్లై కోసం బ్యాటరీ యూజ్ చేస్తాం. ఓకేనా? సో టోటల్ హౌ మెనీ రిక్వైర్మెంట్స్? ఫస్ట్ వన్ ఇస్ ఐరన్ రాడ్ 1, అమ్మీటర్ 2, కాపర్ వైర్ 3, కీ 4, బ్యాటరీ 5. ఓకేనా? ఇట్లా మనకు 5 రిక్వైర్మెంట్స్ ఉంది. ఈ 5 రిక్వైర్మెంట్స్ మనం ప్రజెంట్ చేస్తే దీనికి అవుట్ ఆఫ్ 2 we can get the 2 marks. Coming to the next one, second question. By normal eye not able to see clearly the object placed closer than 25 centimeter. So what is the question? Question మనం ఒకసారి అర్థం చేసుకుందాం. నార్మల్ ఐ, ఓకేనా? నార్మల్ గా ఉన్న ఐ అంటే మన ఐస్ అనేది ఆబ్జెక్ట్స్ ని 25 సెంటీమీటర్ కంటే క్లోజర్ గా పెట్టినప్పుడు క్లియర్ గా చూడలేదు. ఓకేనా? ఎందుకు అని అన్నాడు. యాక్చువల్లీ సో వీఆర్ హ్యావింగ్ 3 వాల్యూస్ కదా. వేరే ఫిఫ్త్ లెసన్, ఈ క్వశ్చన్ మనకు ఫిఫ్త్ లెసన్ కరెక్టెడ్ కదా, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. దాంట్లో 25 సెంటీమీటర్ ఇస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఓకేనా? సో ఇది కామన్ గా ఒక హెల్తీ పర్సన్ కి, రైట్, ఆరోగ్యంగా ఉన్న మనిషికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే కనీస దూరం ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్ ఉంటుంది. ఓకేనా? సో ఆ 25 సెంటీమీటర్ కి రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు. ఒకవేళ దానికంటే క్లోజర్ గా ఉంది అని అనుకోండి, ఆబ్జెక్ట్ సరిగా చూడలేదు అని అన్నాడు. కానీ ఈ వాల్యూ అనేది చిన్నపిల్లలు డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ కిడ్స్ తీసుకున్నాం అనుకోండి, 7-8 సెంటీమీటరే వాళ్ళ 7 to 8 సెంటీమీటర్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఓకేనా? అదే ఎల్డర్లలో తీసుకున్నాం అనుకోండి, సో ఐ ఫంక్షన్ అనేది లూజ్ అయిపోయి వాళ్ళకు 1 మీటర్ 2 మీటర్ వరకు ఉంటుంది. ఓకేనా? కనబడదు సరే. సో ఇక్కడ నార్మల్ ఐ. ఓకేనా? సో హియర్ వి షుడ్ కన్సిడర్ యావరేజ్ పర్సన్, రైట్? ఒక యావరేజ్ పర్సన్ ఈ 25 సెంటీమీటర్ లోపు కనుక ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా కనబడదు. ఎందుకు కనబడతలేదు? వాట్ ఈస్ ద రీజన్ అన్న? రిమెంబర్, మన ఐలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది, దాన్నే మనం సిలియరీ మజిల్స్ అంటాం. ఏంటి? సిలియరీ మజిల్స్. ఆ సిలియరీ మజిల్స్ ఫంక్షన్ ఏంటి? అది ఏం పని చేస్తుంది అంటే అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్. యాక్చువల్లీ ద అడ్జస్టింగ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ అకామిడేషన్. మనకు దాంట్లో మన లెసన్ లో క్లియర్ గా వర్డ్ ఉంది. అకామిడేషన్ అంటే ఏంటి? ఒక్కోసారి ఆ క్వశ్చన్ మీద కూడా మనకు ఆబ్జెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? వాట్ ఈస్ అకామిడేషన్? అడ్జస్టింగ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్ సెయిడ్ బై అకామిడేషన్, రైట్? ఈ 25 సెంటీమీటర్ లోపు కనుక పెట్టినాం అనుకోండి, ఆ సిలియరీ మజిల్స్ ఆ అడ్జస్ట్మెంట్ లూజ్ అవుతుంది అనమాట, చేయదు. అది ఇక్కడ చూడండి, ఆన్సర్ ఇక్కడ ప్రజెంట్ ఉంది. బికాస్ సిలియరీ మజిల్స్ నాట్ ఏబుల్ టు కాంట్రాక్ట్ బియాండ్ సర్టెన్ లిమిట్.
సో దాని లిమిట్ ని క్రాస్ చేసిన తర్వాత ఆ చిల్లేని మజిల్స్ అనేవి ఆబ్జెక్ట్ ని క్యాచ్ చేయలేవు. కాబట్టి క్యాచ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇమేజ్ అనేది బ్లర్ గా కనబడడం కానీ కొన్ని సార్లు కనబడకపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. కాబట్టి 25 సెంటీమీటర్ లోపల మన ఆబ్జెక్ట్ ప్లే చేసినప్పుడు సో ఇక్కడ సిలియరీ మజిల్స్ రిలేటెడ్ గా ఉన్న ఫంక్షన్ అనేది ప్రాపర్ గా పనిచేయడం. బికాస్ సిలియరీ మజిల్స్ నాట్ ఏబుల్ టు కాంట్రాక్ట్ బియాండ్ సర్టెన్ లిమిట్. ఆన్సర్ మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తే మనకు ఫుల్ మార్క్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. Write the uses of ethanol. Okay, ethanol is also said as ethyl alcohol అని కూడా అంటాం. దీని కెమికల్ ఫార్ములా ఏంటంటే C2H5OH. ఓకేనా. ఇథైల్ ఆల్కహాల్ ఇథనాల్ కెమికల్ ఫార్ములా వచ్చేసి C2H5OH. సో బేసికల్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆల్కహాల్ సో లాట్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్ దేర్. డ్యామేజెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, రైట్ ద యూజెస్ ఆఫ్ ఇథనాల్. మంచి ఉన్నప్పుడు దాని గురించి చెడు ఉంటుంది, చెడు ఉన్నప్పుడు మంచి ఉంటుంది కదా. సో ఇథనాల్ వల్ల యూజెస్ కూడా ఉన్నాయి. ఆ యూజెస్ ఏంటి ఇక్కడ కొన్ని మనం మెన్షన్ చేసాం. బేసికల్ గా ఇథనాల్ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది మెటీరియల్ విచ్ వీఆర్ యూజింగ్ ద కప్ సిరప్ ప్రిపరేషన్. ఓకేనా. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్ సిరప్స్ మార్కెట్ లో దొరుకుతాయి కదా. ఆ కప్ సిరప్ లో ఇథనాల్ అనేది యాడ్ అవుతుంది. కప్ సిరప్ ప్రిపరేషన్ లో మనకి ఇథనాల్ యూజ్ చేస్తాం. ఓకేనా. అది మన ఫస్ట్ యూజ్. ఇక్కడ కప్ సిరప్ అనేది ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద టింక్చర్ అయోడిన్. ఓకేనా. మెడికల్ పర్పస్ లో మెడికల్ ఫీల్డ్ లో మనకు అయోడిన్ ఎప్పుడైతే రూమ్స్ దెబ్బలు తగ్గుతూ ఉంటాయి కదా, అప్పుడు క్లీనింగ్ సెక్షన్ లో మనం యూజ్ చేస్తుంటాం కదా, ఆ పట్టి గడ్డేటప్పుడు ఆ టింక్చర్ అయోడిన్ ప్రిపరేషన్ లో కూడా మనకు ఇథనాల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూజెస్ ఇన్ ఆల్కహాలిక్ డ్రింక్స్. సో వాట్ ఎవర్ ద బెవరేజెస్ ఆర్ దేర్, ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఆల్కహాలిక్ డ్రింక్స్ లో మనకు ఈ ఇథనాల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్, బై యాడింగ్ 10% ఇథనాల్ ఇన్ ద గ్యాసోలిన్. ఓకేనా. మనకు ఏవైతే ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ పెట్రోల్, డీజిల్ అట్లాంటి వాటిలో 10% ఇథనాల్ యాడ్ చేయడం వల్ల అదొక మంచి మోటార్ ఫ్యూయల్ గా వర్కౌట్ అవుతుంది మనం. ఓకేనా. కాబట్టి కప్ సిరప్, టింక్చర్ అయోడిన్, ఆల్కహాలిక్ డ్రింక్స్ అండ్ దాంతో పాటు సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ మోటార్ ఫ్యూయల్. సో ఈ యూజెస్ మనం మెన్షన్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్. ఓకేనా. ఇక్కడ ఇథనాల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్? బేసికల్ గా ఇథనాల్ ఈజ్ ఏ కలర్లెస్. ఓకే, ఇట్ ఈస్ అపియరింగ్ యాజ్ ఎ వాటర్. నీళ్ళ లాగానే అపియర్ అవుతుంది. దూరం నుండి చూసినాం అనుకోండి, ఆ సేమ్ వాటర్ అనుకుంటుంది. ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దీని ఆర్డర్ అంటే ఏంటి? స్మెల్. దాని స్మెల్ స్వీట్ గా ఉంటుంది. ఓకేనా. స్వీట్ ఆర్డర్ అనేది దానికి ఉంటుంది. నెక్స్ట్ బేసికల్ గా ఇథనాల్ అనేది 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, వాటర్ ఎంత టెంపరేచర్? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే ఇథనాల్ అనేది మనకు 78.3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీస్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, యూజెస్ గుర్తుపెట్టుకుంటే ఇథనాల్ కి రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వస్తే మనం అటెండ్ చేయగలం. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్, the second section also we have 3 questions. దీంట్లో కూడా 3 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 4 మార్క్స్. ఓకే. సో ఒక క్వశ్చన్ 3 సెక్షన్స్ లో ఒక క్వశ్చన్ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఓకేనా. ఇక్కడ టేబుల్ ఇచ్చి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఇక్కడ ఏం జరిగింది, టేబుల్ ఇచ్చాడు, సో కొన్ని పార్ట్స్ లో మిస్ చేస్తాడు. ఓకేనా. ఆ మిస్సింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, మిస్సింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి మిస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తే ఇది ఏ లెసన్ మనకు? ది 6th లెసన్, స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్. ఓకేనా. రైట్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటం ఇచ్చాడు. ఇలా ఫస్ట్ కాలం గివెన్ 4 ఎలిమెంట్స్, కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు. సల్ఫర్, ఆక్సిజన్, మెగ్నీషియం, హైడ్రోజన్. సో ఇలాంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఆన్సర్ రాయాలంటే కంపల్సరీ ఒకటి అటామిక్ నెంబర్స్ మనకు ఐడియా ఉండాలి. ఓకేనా. సో కంపల్సరీ అటామిక్ నెంబర్స్ ఐడియా ఉండాలి. ఇక్కడ సల్ఫర్ అటామిక్ నెంబర్ 16. నెక్స్ట్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. తర్వాత మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. తర్వాత హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. ఓకేనా. సల్ఫర్ వచ్చేసి అటామిక్ నెంబర్ 16, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, మెగ్నీషియం 12, హైడ్రోజన్ 1. అండ్ దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ఇచ్చాడు. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి? బేస్డ్ ఆన్ ది ఆబ్బో ప్రిన్సిపల్ అండ్ మాయిలర్ చార్ట్. ఓకేనా. మాయిలర్ చార్ట్ ఉంది. మాయిలర్ చార్ట్ లో 1s, 2s, 2b, 3s, 3b అక్కడ ఆర్డర్ ఉంది. ఆర్డర్ ని బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట. సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్, అది వేరే టాపిక్. సల్ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు, ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చినాడు, మెగ్నీషియం, హైడ్రోజన్. నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ టర్మ్స్ అన్ని ఇక్కడ చేశాడు.
ఫస్ట్ ఏంటి నెంబర్ ఆఫ్ valence electrons. నెక్స్ట్ valency. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద valence electrons అండ్ valency? Valence electrons అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. లాస్ట్ షెల్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ని మనము కే షెల్ లో 2 ఫిల్ చేస్తాం, ఎందుకంటే కే కెపాసిటీ మాక్సిమం 2, రైట్? ఎల్ షెల్ మాక్సిమం కెపాసిటీ 8, ఓకేనా? కానీ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8 కాబట్టి కే లో 2 ఫిల్ చేసి ఎల్ లో మనం ఏం చేస్తాము 6 ఫిల్ చేస్తాం. కాబట్టి లాస్ట్ షెల్ లో 6 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ valence electrons అంటే 6 ఇచ్చింది, ఓకేనా? దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద లాస్ట్ షెల్. లాస్ట్ షెల్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని మనము valence electrons అంటారు. సో దాని గురించి మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మెగ్నీషియం చూడండి, దీని valence electrons 2 ఇచ్చారు, ఓకేనా? రైట్? మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12 కాబట్టి కే షెల్ లో 2 ఫిల్ చేస్తాం. ఎల్ షెల్ కెపాసిటీ 8, తర్వాత 2 + 8 10 అయిపోయినాయి, రిమైనింగ్ ఎన్ని 2. సో దట్ 2 we should fill in the ఎం షెల్. ఆ 2 ఎలక్ట్రాన్స్ మనకు ఎం షెల్ లో ఫిల్ చేస్తాం. కాబట్టి లాస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి valence electrons అనేవి 2 అన్నమాట, ఓకేనా? సో హైడ్రోజన్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 1s1 అంటే ఒకే షెల్ లో ఉంటాయి. అదే ఫస్ట్ షెల్ అవుతుంది, అదే లాస్ట్ షెల్ అవుతుంది. కాబట్టి valence electrons ఎన్ని? 1, ఓకేనా? రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బ్యాలెన్సీ. బ్యాలెన్సీ అంటే ఏంటంటే టు గెట్ ఆక్టేట్. ఆక్టేట్ అవ్వడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ అవుతుందో, లేదంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ అవుతుందో. ఆక్టేట్ అంటే ఏంటి? లాస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలిమెంట్ అనేది స్టేబుల్ అవుతుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ తీసుకోండి. నియాన్ అటామిక్ నెంబర్ మనకు 10 కదా. నియాన్ అటామిక్ నెంబర్ 10. సో కేఎల్ సరిపోతుంది. కే షెల్ 2, ఎల్ షెల్ 8. సో లాస్ట్ షెల్ లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి నియాన్ అనేది స్టేబుల్ ఎలిమెంట్, అది 0 గ్రూప్ ఎలిమెంట్ అన్నమాట. లాస్ట్ షెల్ లో ప్రెసెంట్ అయ్యింది. సో ఎవ్రీ ఎలిమెంట్ వాంటెడ్ టు గెట్ 8 ఎలక్ట్రాన్స్. అంటే నాకు కూడా, అంటే ఈ ఎలిమెంట్ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అని ప్రతి ఎలిమెంట్ అనుకుంటుంది. సో దట్ ఈస్ వై ద కెమికల్ బాండ్స్ ఫార్మ్స్, కెమికల్ బాండింగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది, ఓకే? ఇక్కడ చూడండి, సల్ఫర్, దీని బ్యాలెన్స్ 2 ఇచ్చాడు. ఎందుకంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ మనకు ఎంత ఉంది? ఇక్కడ కామన్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. 2 + 2 4, 10, 12 + 4 16. సో సల్ఫర్ అటామిక్ నెంబర్ 16. K, L, M 2 కెపాసిటీ, K కెపాసిటీ 2, L కెపాసిటీ 8, 2 + 8 10 అయిపోయినాయి, రిమైనింగ్ ఏమి ఉన్నాయి? 6 ఉన్నాయి, ఓకేనా? సో లాస్ట్ షెల్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. అంటే ఇది ఆక్టేట్ అవ్వాలి. 6 ఉంది, కానీ 6 ఉంటే స్టేబుల్ కాదు. 8 ఉండాలి. 8 ఉండాలంటే ఎన్ని అవసరం అవుతున్నాయి? 2 అవసరం అవుతుంది. కాబట్టి ఆ 2 ని మనం బ్యాలెన్స్ చేయాలి, ఓకే? సో అలాగే ఇక్కడ కూడా ఆక్సిజన్ తీసుకున్నాం కదా, KL 2 and 6 ఉన్నాయి, ఓకే? ఎన్ని అవసరం అవుతున్నాయి ఆక్టేట్ అవ్వాలంటే? 2. కాబట్టి మనం ఇక్కడ ఏం ఫిల్ చేస్తాం? 2 ఫిల్ చేస్తే మన ఆన్సర్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఈ బాక్స్ లో, రైట్? ఇక్కడ ఏమొచ్చింది? 1 కంప్లీట్ మనం ఫిల్ చేయాలి. తర్వాత హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ బ్యాలెన్సీ కే షెల్ లో 1 ఉంది, 1 ఉంటుంది, ఓకేనా? సో కొన్ని ఎలిమెంట్స్ కి, అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నియర్ టు ద హీలియం, హీలియం కి దగ్గరలో ఉన్నవి ఈ ఆక్టేట్ రూల్ ని ఫాలో అవ్వదు, ఓకేనా? అందుకే ఆక్టేట్ రూల్ ని మనం రూల్ అంటున్నాం, లా అనట్లేదు. లా అంటే మస్ట్ అండ్ షుడ్ బి ఫామ్, రైట్? రూల్ అంటే కొన్ని ఎలిమెంట్స్ కి ఎగ్జెంప్షన్ ఉంది, ఓకేనా? సో ఎందుకంటే హైడ్రోజన్ కి నియర్ బై ఉన్న ఎలిమెంట్ ఏంటి? హీలియం. హీలియం కూడా 0 గ్రూప్ ఎలిమెంట్ కదా. కాబట్టి హైడ్రోజన్ గెయిన్స్ ద కాన్ఫిగరేషన్ లైక్ హీలియం. ఒక ఎలక్ట్రాన్ అయితే సరిపోతుంది, అది మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, గ్రూప్ అండ్ పీరియడ్ అన్నాడు, ఓకేనా? మెగ్నీషియం ఏ గ్రూప్ కి రిలేటెడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ రాయాలి. మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది, ఓకేనా? ఇక్కడ లాస్ట్ షెల్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, లాస్ట్ షెల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఎస్ తో ఎండ్ అయింది అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో అది మన గ్రూప్, ఓకే? ఇక్కడ ఎస్ లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మెగ్నీషియం అనేది సెకండ్ గ్రూప్, ఓకేనా? పీరియడ్ ఎలా వచ్చింది? థర్డ్ పీరియడ్ అని మనం ఎలా మెన్షన్ చేసాము? ఇక్కడ చూడండి, 1, 2, 3. ఈ 1 to 3 లో హైయెస్ట్ నెంబర్ ఎంత? 3 కదా. ఆ 3 కాబట్టి ఈ పీరియడ్ అనేది 3 వచ్చింది, ఓకేనా? మరి గ్రూప్ మనం ఎలా రాస్తున్నాము? ఎస్ఆర్బిట్ లాస్ట్ షెల్ లో ఎస్ ఉంది కదా, ఎస్ఆర్బిటాల్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది మన గ్రూప్ అవుతుంది. ఇంకో డౌట్ రావచ్చు, ఎస్ లేదు మరి పి ఉంది, అప్పుడు ఏంటి అంటే దానికంటే ముందున్న ఎస్ నుంచి కౌంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ ఇక్కడతోనే ఎండ్ అయింది అనుకున్నాం, 1s2 2s2 2p6. సో అప్పుడు ఏముంటుంది? ఎస్ తో కన్సిడర్ చేస్తామా? కాదు, ఎస్ దాని తర్వాత ఉంది, ఓకేనా? 2 + 6 8 అవుతుంది, ఓకేనా? సో అట్లా మనము ఈ మెగ్నీషియం గ్రూప్ నెంబర్ మనం రాసాం, ఓకేనా? సో ఇక్కడ ఏం మిస్ అయింది? పీరియడ్ మిస్ అయింది ఫస్ట్ ఇది.
సల్ఫర్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? ఇందాక చెప్పాను కదా మీకు 1 2 3 హైయెస్ట్ నెంబర్ ఎంత 3. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద థర్డ్ పీరియడ్. ఓకే, సో అట్లా మనము ఈ టేబుల్ ని ఫిల్ చేయవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ టర్మైట్ ప్రాసెస్? మెన్షన్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్. ఈ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ 11th లెసన్ నుంచి వచ్చింది. వాట్ ఈస్ టర్మైట్ ప్రాసెస్ అండ్ మెన్షన్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్. రియల్ లైఫ్ లో అవి ఎక్కడ యూజ్ చేస్తాం? టర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి అని అన్నారు. ఓకే, ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. టర్మైట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ అల్యూమినియం. బేసికల్ గా వెనెవర్ మెటల్ ఆక్సైడ్ అల్యూమినియం తో రియాక్ట్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ ఉంది కదా, దాన్ని మనం టర్మైట్ ప్రాసెస్ అంటాం. ఈ టర్మైట్ ప్రాసెస్ అనేది హైలీ ఎగ్జోథర్మిక్ అన్నమాట. ఎక్కువ వేడి రిలీజ్ చేస్తుంది, ఎక్కువ హీట్ రిలీజ్ చేస్తుంది. ఆ పాయింట్ కూడా మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్, నేను ఇక్కడ షార్ట్ కట్ లో రాస్తాను. హెచ్ఆర్ఎం అంటే హైలీ రియాక్టివ్ మెటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కానీ, కాల్షియం కానీ, అల్యూమినియం కానీ, అంటే మనకు అర్థం కావడం కోసం నేను సోడియం, కాల్షియం, అల్యూమినియం ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో యూజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకే, ఈ టర్మైట్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? ఈ ఎలిమెంట్స్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా యాక్ట్ చేసి, సో లో రియాక్టివ్ మెటల్, కాంపౌండ్ లో ఉన్న లో రియాక్టివ్ మెటల్ ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, టర్మైట్ ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్, దీస్ ఆర్ హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఈ టర్మైట్ ప్రాసెస్ వల్ల జరిగే రియాక్షన్స్ అన్ని కూడా హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఐరన్ ఆక్సైడ్ Fe2O3 it is combining with the aluminum. ఇక్కడ చెప్పాను కదా మెటల్ ఆక్సైడ్, ఏదైతే మెటల్ ఐరన్ ఆక్సైడ్, ఐరన్ అనేది మెటల్ కదా, మెటల్ ఆక్సైడ్ అనేది అల్యూమినియం తో రియాక్ట్ అయిపోయి అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఫామ్ అయిపోయింది. తర్వాత ఐరన్, తర్వాత హీట్ కూడా ప్రొడ్యూస్ అయింది. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? సో ఇన్ విచ్ రియాక్షన్ ఇఫ్ ద హీట్ ప్రొడ్యూసెస్, ఓకేనా, డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇఫ్ హీట్ రిలీజెస్ సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ సేడ్ టు బి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ హీట్ కూడా రిలీజ్ అవుతున్నాను. అయితే ఆ హీట్ ఎంత ఉంటుందంటే అజ్ఞాతంగా ఈ ఐరన్ ఇంత ఈ స్టాండర్డ్ గా ఉన్న ఐరన్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఓకేనా, మెల్టింగ్ కండిషన్ లో పోతుంది. ఓకే, సో దిస్ టర్మైట్ ప్రాసెస్. అప్లికేషన్ చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన ప్రొడ్యూస్ అయిన ఐరన్ ఉంది కదా, ఐరన్ అంటే మోల్టెన్ ఐరన్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్. ఓకేనా, రైల్వే ట్రాక్స్ లో ఉన్న రైలింగ్స్ ఉంటాయి కదా, ఆ రైలింగ్స్ ని జాయిన్ చేయడం కోసం, వెల్డ్ చేయడం కోసం ఈ టర్మైట్ ప్రాసెస్ వల్ల వచ్చిన మోల్టెన్ ఐరన్ ని యూజ్ చేస్తాం. అది మన ఫస్ట్ యూజ్. కాబట్టి నెక్స్ట్ వన్, సో దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది జాయినింగ్ ఆఫ్ క్రాక్డ్ మెషిన్ పార్ట్. మెషిన్ పార్ట్ ఎక్కడన్నా డ్యామేజ్ అయినా అనుకోండి, ఆ డ్యామేజ్ అయిన వాటిని కూడా అటాచ్ చేయడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ అబౌట్ ది టర్మైట్ ప్రాసెస్. ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద సెకండ్ సెక్షన్. వాట్ ఈస్ సోలెనాయిడ్? ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ సోలెనాయిడ్. సోలెనాయిడ్ అంటే ఏంటి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాంట్లో ఎట్లా ఫామ్ అయింది? ఓకేనా, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకేనా, ఇది ఏ లెసన్? 10th లెసన్ లో ఉంది ఎలక్ట్రోమాగ్నెటిక్. రైట్, ఫస్ట్ సోలినాయిడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ అపేరింగ్ లైక్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి. ఓకేనా, సో ఇది యాక్చువల్ గా ఇట్ ఈస్ లాంగ్ వైర్. సోలినాయిడ్ అనేది ఒక లాంగ్ వైర్ ఉండయి ఉంటుంది, అంటే చుట్టబడి ఉంటుంది అనమాట. ఉంది అంటే చుట్టబడి బైండింగ్ అంటాం కదా. సో ఈ సోలినాయిడ్ అనేది ఒక లాంగ్ ఉందన్నమాట, హెలిక్స్ షేప్ లో వస్తుంది, క్లోజ్డ్ బ్యాక్ హెలిక్స్. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఎలా ఉంటుంది, చుట్టి 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 అట్లా ఉంటుంది కదా, చుట్టంలాగా. సో ఈ కాపర్ వైర్ అనేది ఇట్లా హెలిక్స్, క్లోజ్డ్ హెలిక్స్ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ క్లోజ్డ్ హెలిక్స్ షేప్ కి మనం ఈ సోలినాయిడ్ ని వైర్స్ కనెక్ట్ చేసాం అనుకోండి, పవర్ సప్లై ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ అయితే బార్ మ్యాగ్నెట్. సేమ్ బార్ మ్యాగ్నెట్ ఎలాగైతే యాక్ట్ చేస్తుందో సోలినాయిడ్ కూడా అలాగే యాక్ట్ చేస్తుంది. ఓకేనా, we know that bar magnet has how many poles? 2 poles కదా, నార్త్ పోల్ అయితే సౌత్ పోల్. ఓకేనా, ఇక్కడ కూడా నార్త్ పోల్ సౌత్ పోలే ఉంది, అంటే అలా బిహేవ్ చేస్తుంది అనమాట. రైట్, సో నార్త్ పోల్ అవుతుంది అంటే సౌత్ పోల్ గా బిహేవ్ చేసుకుంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ చూడండి, ఇట్ ఫార్మ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫీల్డ్ మీద ఫార్మ్ చేసింది. సో ఇక్కడ ఏమవుతుంది? వేరాస్ సోలినాయిడ్, సో ద ఇన్నర్ లైన్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ ది సౌత్ టు నార్త్. అవుట్సైడ్ లైన్ చూడండి, సో దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ది నార్త్ టు సౌత్. నార్త్ టు సౌత్ యారో మార్క్ చూడండి, నార్త్ నుంచి సౌత్ కి వెళ్తున్నాయి. అవుట్ సైడ్ ఏమో నార్త్ నుంచి సౌత్, ఇన్సైడ్ ఏమో సౌత్ నుంచి నార్త్ కి వెళ్తుంది. ఓకేనా, కాబట్టి సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ అని సోలినాయిడ్ తోని. ఎందుకంటే బార్ మ్యాగ్నెట్ తో మనం ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద ఇమాజినరీ. బట్ విత్ హెల్ప్ ఆఫ్ ది సోలినాయిడ్ వి కెన్ ప్రూవ్
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్. అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది చూడండి. సో అవుట్ సైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, నార్త్ నుంచి సౌత్ వెళ్తుంది. సో ఇన్సైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, సౌత్ నుంచి నార్త్ వెళ్తుంది. ఓకేనా, నార్త్ నుంచి సౌత్, మళ్ళీ సౌత్ నుంచి నార్త్. సో దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫార్మ్ అయింది. ఓకే, whenever the current passes through the solenoid, it produces the magnetic field, and this solenoid behaves like a bar magnet. So like bar magnet, అంటే బార్ మ్యాగ్నెట్ లాగే దీనికి కూడా నార్త్ సౌత్ రెండు పోల్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ అవుట్ సైడ్ లైన్స్ అంటే మనం ఒకవేళ ఐరన్ ఫిల్లింగ్స్ కానీ అట్లాంటివి మనం స్ప్రింకిల్ చేస్తే మనం డైరెక్షన్ మనకు ఆల్రెడీ సపరేట్ యాక్టివిటీ ఉంది, రైట్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం ప్లస్ అన్న సొలినాయిడ్ అనే కాన్సెప్ట్ మనం ఒకసారి చదివితే దాని గురించి ఇంకా డీటెయిల్ గా మీకు ఐడియా. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ది సెకండ్ సెక్షన్.